నాలుగవది తరుకేశ్వర జ్యోతిర్లింగం. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. ఒకప్పుడు రాజా సుందరేసేన్ అనే మహాభక్తుడు శివారాధన చేసేవాడు. తన రాజ్యంలో ఒక చెట్టు కింద స్వయంభులింగం వెలిసింది. ఆ రోజు నుండి ఆ లింగాన్ని తరుకేశ్వరుడు అని పిలిచారు. శివుడు ఇక్కడ భక్తుల కోరికలు తీరుస్తాడని నమ్మకం. అందుకే ఈ దేవాలయాన్ని బెంగాల్ కేదార్నాథ్ అని కూడా అంటారు. ఐదవది నీలకంఠేశ్వరుడు. ఇది మధ్యప్రదేశ్లో ఉజ్జయిని సమీపంలో ఉంది. సముద్ర మథన సమయంలో హలాహల అనే విషం బయలుదేరింది. దేవతలు భయపడి శివుణ్ణి ప్రార్థించారు. శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే దానిని దాచుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠేశ్వరుడు అని అయ్యారు. ఇక్కడ ఆయన కంఠం నీలంగా కనిపించే లింగ రూపంలో దర్శనమిస్తారు. ఆరవది రామలింగేశ్వరుడు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీరాముడు లంకా యుద్ధానికి వెళ్లే ముందు శివార్చన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఆయన శివలింగం స్థాపించి పూజ చేశారు. యుద్ధంలో విజయంతో తిరిగి వచ్చి అదే లింగాన్ని మరలా దర్శించాడు. శివుడు ప్రసన్నమై ఆయనను ఆశీర్వదించాడు. అప్పటి నుండి ఆ స్థలం రామలింగేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఏడవది దక్షిణ కాశీ విశ్వేశ్వరుడు. ఇది కర్ణాటకలో ఉంది. ఇది కాశీ విశ్వనాథుని దక్షిణ రూపం అని చెబుతారు. పూర్వం ఒక సర్పం శివారాధన చేస్తుండగా శివుడు ఆ లింగాన్ని రక్షించాడు. అప్పుడు శివుడు ఇక్కడ దక్షిణ కాశీ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఎనిమిదవది కోటేశ్వరేశ్వర లింగం. ఇది గుజరాత్లో ఉంది. ఒకప్పుడు సముద్ర మథనం తర్వాత దేవతలు శివుణ్ణి ఇక్కడ ఆరాధించారు. అప్పుడు ఆయన స్వయంగా లింగ రూపంలో వెలిశాడు. ఇది సముద్ర తీరంలో ఉండడం వలన కోటేశ్వర అని పిలుస్తారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.